ఎంతో ఫోర్స్గా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడానికి ఎంతో ఆశపడుతున్నాడు. ప్రాబ్లం అంతా కూడా మరి ఎలిజిబిలిటీ అంతా కూడా మనదే. అందుకొరకు మరి దేవుణ్ణి నమ్మి ఆయన వాగ్దానంలో మన జీవితంలో నెరవేరుస్తాడు. నమ్మకముగా ఉన్నప్పుడు తప్పకుండా అవన్నీ కూడా నీ జీవితంలో నెరవేరుతాయి. నెరవేరును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. ఎందుకంటే నీవు చెల్లించేది ఏమీ లేదు. ఏమన్నా ఫీజు చెల్లించాలా ఈరోజు? చాలా వచ్చిన వాళ్ళందరి దగ్గర ఏమన్నా ఫీజు కలెక్ట్ చేస్తారా? ఏమి లేదు కదా. దేవునికి స్తోత్రం. ఆయన ఇవ్వడానికి మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి బలియాగముగా ఇచ్చాడు. నీ దగ్గర ఏమీ తీసుకోడు. ఆయన నీకు ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు ప్రత్యేకముగా కూడా ఆయన వాక్యముల వల్ల నన్ను దీవించడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. నన్ను దేవునికి స్తోత్రం చేయలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి దేవుని మహాకృపను బట్టి మరి యొక్క దినము దేవుని సన్నిధిలో ఆదివారం. దేవునికి స్తోత్రం. ఏ వారము? దేవుని దినం. ఈరోజు మరి కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళండి. ఈ చర్చ అయిపోగానే కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి, అండి మరి మా ఇంట్లో చాలా కష్టం ఉంది, ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి, కలెక్టర్ గారు ఉన్నారా అంటే, ఏమయ్యా ఈరోజు ఆదివారము కలెక్టర్ గారి ఆఫీసు మూసేసి ఉంటుంది, ఆయన సెలవా రాడు, కానీ ఆలయం మాత్రం నీ కొరకు తెరిచి ఉంటుందని చెప్పేసి వాళ్ళే చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకేదో లోన్ కావాలి, బ్యాంకుకి వెళ్ళి అయ్యా మేనేజర్ గారు అని పిలవడానికి అక్కడ మేనేజర్ గారు ఉంటాడు. పెద్ద తాళం వేసి ఉంటుంది. ఎందుకనంటే సండే నీ బ్యాంకు మోయబడింది, కానీ దేవుని ఆలయం తెరవబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకము నీ కొరకు మూసివేసినవన్నీ కూడా ఈ రోజు దేవుడు ఆయన సన్నిధిలో తెరచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు మూసివేసిన అన్ని కూడా తెరవబడి నీకు ఇవ్వడానికి ఈ రోజు ఆలయం తెరవబడింది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం. చూడండి. హల్లెలూయా. అయ్యా నాకు ప్లాట్ లేదయ్యా, ఇంతవరకు నాకు శాంక్షన్ కాలేదయ్యా, ఎంఆర్ఓ గారు, ఓ తహసీల్ గారు ఎక్కడ ఉన్నారయ్యా అని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ ఉంటాడా ఈరోజు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంఆర్ఓ ఆఫీస్ మూసివేయబడింది, దేవుని ఆలయం తెరవబడింది. దేవుని దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇవన్నీ పొందుకుంటే రేపటి నుంచి నీ పనులన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడు. నన్ను దేవునికి స్తోత్రం చెల్లించండి. That we don't understand sometimes. దేవుని సన్నిధిలో మన కొరకు అన్ని కూడా ద్వారములు తెరవబడినాయనే నమ్మక ఆదివారం దేవుని సన్నిధిలో వాక్యము వినకుండా, ఆదివారం దేవుని సన్నిధికి సమయమునకు రాకుండా, ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుని వాక్యముని గుండెల్లోనికి తీసుకోనకుండా, ఆ సోమవారం నుంచి ఆఫీస్ తెరవబడింది, సోమవారం నుంచి కలెక్టర్ ఆఫీస్ తెరవబడింది, సోమవారం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ తెరవబడింది, బ్యాంకులు తెరవబడ్డాయని చెప్పేసి అక్కడికి పరిగెత్తుతా ఉంటారు. కానీ నీ కొరకు దాచబడి అన్ని కూడా ఇక్కడ ఈ రోజు తెరవబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడే ఉన్నాయి కీస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు ఓపెన్ చేసి రేపు మీ పనిలోకి వెళ్ళండి, మీ పనులన్నీ కూడా సఫలం అవుతాయి. వన్ బై వన్ నీ కొరకు అన్ని సిద్ధం చేయబడి ఉంటాయి రేపటి నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నడుచుకుందామా, తెలుసుకుందామా? దేవునికి స్తోత్రం. అయ్యా ఈ రోజు నేను వాక్యం గురించి ఆకలి కలిగి ఉన్నాను, వాక్యం గురించి దాహము కలిగి ఉన్నాను అన్నవారు ఒకసారి చేయొద్దండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థం మనకి ఏం లేదండి. ఇంకా ఈ వాక్యానికంటే ఇంకో సుపీరియర్గా, ఈ వాక్యానికంటే ఇంకొక ఉన్నతమైనది దేవుడు దాచి ఉంచాడండి. ఈ వాక్యం అంటారు, ఈ పాస్టర్లకు ఏం పని లేదు, ఈ వాక్యమే చెప్తా అంటారు. ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్ళినా టీవీలో చూసినా ఇదే వాక్యము, యూట్యూబ్లో చూసినా ఇదే వాక్యము, ఏ చర్చికి పోయినా ఇదే వాక్యము. ఈ వాక్యం కంటే ఇంకొక గొప్పదేమైనా ఉంటే చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యం మీద ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం చాలా విలువ గలది. ఈ వాక్యం మనం నమ్మిన వాడన్నిటికంటే
గొప్పది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం తెలుసా? యేసయ్య తన కంటే తన వాక్యాన్ని ఎక్కువగా ఇచ్చించాడు. ఎంతమంది నమ్ముతున్నారు? కీర్తనల గ్రంథం 38వ కీర్తనలో ఉంటుంది. ఆయన తన కంటే, తన నామమంతటి కంటే తన వాక్యాన్ని హెచ్చించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తుని ఏమన్నా పర్వాలేదు, యేసుక్రీస్తుని నువ్వు గడ్డం పట్టి లాగినా పర్వాలేదు, యేసుక్రీస్తుని నువ్వు దూషించినా పర్వాలేదు, యేసుక్రీస్తుని మరి సువార్త ప్రకటిస్తున్న వారిని నువ్వు కుట్టినా తెచ్చినా పర్వాలేదు, నువ్వు బందిపోటు అయినా పర్వాలేదు, ఆయన మాట వింటే చాలు, ఆయన క్షమిస్తాడా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించే దేవుడు కాబట్టి ఆయన వాక్యం విందామా? దేవునికి స్తోత్రం. నేను లాస్ట్ వీక్ ఏం చెప్పాను? ఈరోజు దేవుని వాక్యం ఎంత విలువగలదో మనము నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న వారందరూ కూడా దయచేసి, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది వాక్యం నేను చెబుతున్నప్పుడు, ఎలాంటి వాక్యం నేనే కాదు, ఏ దైవజనుడి వాక్యం చెబుతున్నా కానీ ఎంత ఆశగా వినాలంటే వేసి, ఎవరైనా ఆ దైవజనులు నేను కాకపోయినా ఏ అయినా వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యం మధ్యలో పక్కన వారు మిమ్మల్ని ఇలాగ పిలిచి నీ పేరేం పేరు అని అంటే, నా పేరా అని మీ పేరే మర్చిపోయే విధంగా ఉండాలి. నా పేరు వేసి అని మీరు రిమైండ్ చేసుకొని చెప్పే విధంగా ఉండాలి. అంటే అంతగా దేవుని వాక్యాన్ని ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇష్టపడతారా? మీ పేరు అడిగినా కానీ టక్కన చెప్పలేకపోవాలి. ఎందుకనంటే మీ ధ్యాస అంతా కూడా దేవుని వాక్యం మీద ఉండాలి. నేనే కాదు, ఎవరైనా కానీ ఆ విధముగా మీ ధ్యాస అంతా కూడా దేవుని వాక్యం మీద ఉంటే యు విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. ఈ విధముగా ఉండరండి రాబో కాలంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వింటారా ఆ విధంగా? దేవునికి స్తోత్రం. ఈరోజు అలాంటి వారి గురించి దేవుని సన్నిధికి వచ్చి కూడా, దేవుని సన్నిధిలో కూర్చుని కూడా దేవుని వాక్యములు సరిగా వినని వారి గురించి కూడా ఈరోజు చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో వెళ్ళడం చాలా జాగ్రత్తగా. నేను ఇందాక చెప్పాను కదా, పక్కన ఎవరైనా అడిగితే మన పేరు కూడా మర్చిపోయే విధంగా ఉండాలి. ఆ విధంగా దేవుని వాక్యం అని చెప్పి, నీ పేరేం పేరు అని అంటే నా పేరు వాక్యం అన్నాడు. ఆమేన్ అంటారా? అంతగా వాక్యం మీలో నిండిపోవాలి. అంతగా వాక్యం మీ హృదయమని పలుకుల మీద మీరు రాసుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరు తరచి చూస్తే మీ జీవితము, మీ కుటుంబము, మీ బిడ్డలు, లేదంటే మీ అంతరంగమును మీరు ఒకసారి తరచి చూస్తే అందులో తల నుండి అరికాల వరకు దేవుని వాక్యమే ప్రసరిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనా? ఆర్ యు రెడీ? దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతను, న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనకు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకు ఇచ్చిన యొక్క ప్రత్యేకమైన లేఖనముల గురించి మనం చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాను. మరి ఒక చక్కని దినమున మీ సన్నిధిలో నిలబడుటకు సజీవుల సంఖ్యలో వచ్చినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాను. నీ వాక్యమే మమ్మల్ని ప్రతిష్ఠిస్తుందయ్యా. శరీర సంబంధంగా మీ వాక్యము లేకపోతే ప్రకటన గ్రంథంలో నాయన పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడుతున్నట్లు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. ఎందుకంటే నీ వాక్యం లేకపోతే శరీరము ఈ కట్టి జీవిస్తుంది, కానీ
ఆత్మీయముగా మేము మృతులమే మీ వాక్యం తెలియజేస్తున్నా. అందుకొరకు మీ వాక్యము చేత మాత్రమే జీవించే భాగ్యము మాకు దయచేయమని అడుగుచున్నాము. కనికరించండి. చదవబడిన లేఖన ద్వారా క్లుప్తముగా నాయన ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలలో అర్థము చేసుకునే, గ్రాహ్యము చేసుకునే భాగ్యమును నాయన పరిశుద్ధాత్మ కార్యమును వారిలో దయచేయమని అడుగుచున్నాం. మీకు వందనములు. అర్థము చేసుకున్నటకు కష్టతరముగా ఉన్న వాక్యము ఏదైతే ఉందో, తాత్పర్యం ఏదైతే ఉందో దాన్ని గ్రహించే మనస్సు పరిశుద్ధాత్మ సహాయము మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం. మీరే మహిమ పొందండి. మీరు ఆకలి వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కీచుకి వేసుకోగలరా ఒక మర్మము లేదంటే దేవుని వాక్యములో దాచబడి ఉన్నది. నేను ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను, ఒక వాక్యము చదివినప్పుడు లేదంటే ఒక వచనము చదివినప్పుడు క్రైస్తవుల జీవితంలో కొన్ని క్యాలెండర్స్ ఉంటాయి. క్యాలెండర్స్ లో ఒక వాక్యం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యమును టకటక చదివేసి కొంతమంది దొడ్డికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వాక్యములో, ప్రతి వచనములో మరి ఎంతో విలువైన, బంగారము కంటే విలువైన, మేలిమి బంగారము కంటే విలువైన, చుంటి తేనె దారుల కంటే మధురమైన వాక్యములను నీ జీవితమునకు సరిపోయే మాటలను దేవుడు దాచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఏదైతే చదువుతామో ఆ చదివిన దాంట్లో నుంచే some Christians try to understand the whole truth from the scriptures. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు దేవుడి వాక్యములో దేవుడు దాచబడి ఉన్న మర్మం అంతా కూడా మనం ఏ వాక్యం మీద చదువుతున్నామో ఆ వాక్యంలో మనకు కనిపించదు. ఆ వాక్యంలో మనము మన కొరకు, మన జీవితం కొరకు, మన కుటుంబం కొరకు దేవుడు దాచి ఉంచిన మర్మం అంతా కూడా మనకు కనిపించదు. అన్లెస్ we take the help from the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడనండి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయండి. దేవుని వాక్యం యొక్క లోతు నీ జీవితంలో కావలసిన శక్తి, నీ జీవితంలో కావలసిన బలము, నీ కుటుంబంలో కావలసిన స్ట్రెంగ్త్ అనేది దొరకదు. అందుకే కొంతమంది జీవితాలలో దే రీడ్ మోర్ అండ్ మోర్, దే ప్రే మోర్ అండ్ మోర్. వారు చాలా ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుతారు, కానీ పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ కార్యాలు వారి జీవితాలలో, వారి కుటుంబాలలో ఉండవు. అందుకని పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతున్నామో మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ విల్ డు, ఈ వాక్యాన్ని చదివాను కదా, నాకున్న మేధాశక్తి, నాకున్న జ్ఞానము, నేను ఏ బైబిల్ ట్రైనింగ్ చేశానో, నాకు ఎంత జ్ఞానం ఉందో, నేను ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాను, లేదంటే నాకు ఎంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో, we try to understand with our own experience. That is the main problem in Christian life. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మన మేధాశక్తిలో మీకున్న, అంటే ఇంతవరకు మీకున్న జ్ఞానం ఏదైతే ఉందో, మీకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, మీకున్న తెలుగు పాండిత్యం ఏదైతే ఉందో, దానితో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. We hold the Holy Spirit. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిసారి నీవు చదువుతున్నప్పుడు, ప్రతిసారి నీవు పాడుతున్నప్పుడు, ప్రతిసారి దేవుని వాక్యముని విధముగా వింటున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం నువ్వు ఏదైతే వింటున్నావో, ఏదైతే చదువుతున్నావో, దాన్ని నీవు బాగా గ్రహించి బలము పొంది ఆయనకు సాక్షిగా నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటాడు. కానీ మనం పరిశుద్ధాత్మ దేవుడిని పక్కన పెట్టేసి నేను అర్థం చేసుకోవాలి ఇదేంటో, ఫస్ట్ నేను ఇదేంటో అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ
ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకపు తండ్రి నీవు ఏదైతే చదువుతున్నావో దాన్ని అర్థం చేసుకుంటూ నీ దగ్గరికి వస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేయండి. I did that experience. నేను ఆ అనుభవం పొందాను. నేను ఒక్కడిని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, నేను ఒక్కడిని దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నా భుజము తట్టి నేను ఏదైతే చదువుతున్నానో, ఏదైతే అర్థం చేసుకుంటున్నానో దాన్ని దేవుడు నా పక్కన వచ్చి నాకు బోధిస్తాడు. అదర్వైజ్ ఐ కుడెంట్ స్టాండ్ హియర్. నేను ఇక్కడ నిలబడలేదు. ఆ విధముగా దేవుడు నన్ను నడిపించకపోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు నిలబడాలంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో 3.5 సంవత్సరములు, యేసయ్యతో 3.5 సంవత్సరములు గడిపారు శిష్యులందరూ కూడా. కానీ పరిశుద్ధాత్మ మేళ గదిలో దిగిన తరువాతనే సమాజంలోనికి ధైర్యముగా వెళ్ళి ప్రకటించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునంట, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఎప్పుడైతే దేవుని వాక్యములు చదువుతున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు నీకు చాలా సహాయం చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. మనం ఏం చేస్తా ఉంటాం అంటే, మనకున్న కొద్ది నాలెడ్జ్తో, విడివిడి జ్ఞానంతో, మనకున్న కొంచెం జ్ఞానంతో దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, అవునా? కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయలుగా. ఫ్రమ్ రైట్ హియర్, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుండి నీవు ఎప్పుడైతే దేవుని వాక్యములు చదువుతున్నావో, వింటున్నావో, దానికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా నీలో ప్రసరించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ప్రసరించినప్పుడు ఒక్క మాట చాలు. నీవు దేవునికి స్తోత్రం, నిన్ను బలపరచడానికి ఒక్క మాట చాలు. లైక్ జీసస్ సెడ్ టు సాటన్, నరుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు, దేవుని వాక్యము వలన, దేవుని నోటి నుండి వచ్చు, మత్తయి సువార్త వలన, దేవుని నోటి నుండి వచ్చు, యెషయా గ్రంథం వలన కాదు. Every single word and single scripture can change your life. ఒక్క మాట మిమ్మల్ని, మీ జీవితాన్ని మార్చివేస్తుందంటే, దేవుని వాక్యము చదువుతున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మ హెల్ప్ మీరు చేస్తే, అయ్యా నా జ్ఞానము కాదు, నా జ్ఞానమును వట్టిని దేవుని స్తోత్రం. నేను ఒక్కసారి ప్రసంగానికి సిద్ధపడేటప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, నా జ్ఞానము, నా ఎక్స్పీరియన్స్ మొత్తం తీసి కాల్చి పడేసే, నాశనం చేసే, నువ్వే మాట్లాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న ఎబ్రేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం. దేవునికి స్తోత్రం. వాట్ ఇస్ ద మీనింగ్? ఇట్ వి గెట్ రీడింగ్. లాస్ట్ వీక్ కూడా నేను మీకు చెప్పాను కదా, మనం ఏం చేస్తామని అంటే, నాకున్న జ్ఞానం ఎవరికి లేదు, నాకు మంచిగా తెలియవచ్చు, నేను మంచిగా ప్రార్థన చేస్తాను, నేను మంచిగా బైబిల్ చదువుతాను, ఇదంతా నాకు వచ్చేసిందన్న విధంగా, నాకు అంతా తెలుసు అన్న విధముగా చదువుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం దేవునికి చెప్పండి. ఎవరి వాక్యం అంటే ఇది? దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరులారా, దేవుని యొక్క వాక్యము ఈ రోజు నీవు మాట్లాడుతున్నావు, ఈ రోజు నీకు ఇవ్వబడింది. కానీ మొట్టమొదట దేవుడు మరి సృష్టిని చేసిన తర్వాత, మానవులను సృజించక ముందు దేవుని వాక్యము ఎక్కడ ఉండేది చెప్పండి? యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్పాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఆది యందు వాక్యం ఉండేది, ఆ వాక్యము. అప్పుడు మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం అంటే మన యొక్క పూర్వం స్థితి ఇప్పుడు ఈ రోజు ఏ విధంగా ఉన్నామో అలా ఉన్నామా మనం? ఓకే, ఆయన మనసులో ఉన్నామా, ఆయన ప్రణాళికలో ఉన్నాం, బట్ వీఆర్ నాట్ ఎగ్జిస్టింగ్. అంటే ఈ విధంగా మనము ఉనికిలోనికి రాలేము. బాగా తెలుగు పదాలు కొన్ని అర్థం చేసుకోండి. మోసం విధానంగా ప్రసంగం చేయాలి నేను, మనం ఇంకా ఉనికిలోనికి రాలి. అంటే అర్థం ఏంటి?
మనం ఇంకా ఉనికిలోనికి రాలేదు అని నేను చెప్పాను కదా, అది ఎంతమందికి అర్థమైంది చేయగలుగుతాను సార్? చేయగలుగుతాను సార్. అర్థం కావట్లేదు అయితే తెలుగు పదము. మనం ఇంకా ఉనికిలోనికి రాలేదు అనే పదం అర్థం కావట్లేదు మీకు. అయితే నేను వాక్యం కాదు కానీ, ప్రసంగాలు కాదు కానీ, ఒక తెలుగు లెక్చరర్ని పిలిపించుకొని తెలుగు నేర్చుకుందాం ముందు. ఓకేనా? ఇక ఈరోజు ప్రసంగం క్లోజ్ చేసేస్తాను. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మీరు తెలుగు బాగా నేర్చుకున్న తర్వాతనే ప్రసంగిస్తాను. మన ఉనికి లేదు అసలు. మనకు సంబంధించిన దేవుని వాక్యం ఉంది కదా యెషయా గ్రంథంలో, నేను తల్లి గర్భములో రూపింపబడక ముందే, అంటే రూపింపబడ్డ తర్వాత నీకు సంబంధించిన ఏదో ఒక నలుసు కొంతమంది అంటారు కదా, అప్పుడు నలుసు కూడా లేదండి అని. అంటే ఆ విధంగా కూడా లేదు మనం. బట్ వీఆర్ ఇన్ హిస్ ప్లాన్. ఆయన ప్లాన్ లో ఉన్నాం. దేవుని వాక్యంలో ఉంది కదా, రవ్వంతయు రూపింపబడక ముందే మనం దేవుని ప్రణాళికలో ఉన్నాం. బట్ మనకి ఈ విధంగా ఉనికి లేదు. మనం ఈ లోకానికి రాలేదు, ఈ బాడీ లేదు. సామిలంటే ఎలా ఉంటాడు, లేదంటే సినిస్టర్ సిస్టర్ ఎలా ఉంటాడు, మనకి ఈ రూపం లేదు. అలాంటి సమయంలో దేవుని వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఉన్నా లేకున్నా, నువ్వు లేకున్నా, ఈ ఆకాశము భూమి దానికి ఏ విధమైన రూపము లేనప్పుడు ఈ వాక్యము నిలబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏమి లేకున్నా కూడా ఈ వాక్యం ఉంది అంటే ఈ వాక్యం ఎప్పటికీ నిలబడతా ఉంటది. ఆ వాక్యాన్ని నమ్మిన నీవు ఎప్పుడు నిలబడతావు? ఎన్ని శ్రమలైనా నిలబడతావు. అదే గారు చెప్తా ఉంటాను కదా, ఈ కష్టకాలంలో నీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకుని పోతండినా, ఈ క్రిస్తానం మతం పట్టిదా ఏంటి, ఈ యొక్క చర్చికి పోతున్నాడు ఆయన, మీరు కన్వర్ట్ అయ్యారా అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అనుకుంటారేమో అని చెప్పేసి మీరు ఒక్కోసారి బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి రారు. కానీ పట్టుకొని వస్తే కష్టకాలంలో అది నిన్ను పట్టుకొని వదిలిపెట్టదు. హల్లెలూయా. నిన్ను వదిలిపెట్టదు. నువ్వు వదిలిపెడతావేమో, ఆమె నువ్వు వదిలిపెడతావేమో ఒక్కోసారి భయపడి, చట్టాలకు, రాజ్యాలకు, చక్రవర్తులకు భయపడి నువ్వు వదిలిపెడతావేమో, కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపును వదిలిపెట్టాడా? సింహాలన్నీ చుట్టూ ఉంటే దానియేలును వదిలిపెట్టాడా దేవుడు? నీకు సింహాలే లేవు, కానీ చిన్న సమస్య చాలు కదా, చుట్టూ సింహాలను పెడితే ఒక్కసారి ఊహించండి. సాల్మోనా చుట్టూ సింహాలు ఉంటే నీ విశ్వాసం అయితే నేను చర్చిలో కూర్చొని మంచిగా దంచడం ఎట్లుంటా వాళ్ళు ఉండవా? ఇప్పుడు ఎలాగా మంచి కూర్చున్నావో చర్చిలో, చుట్టూ సింహాలు ఉన్నా కానీ అలానే ఉన్నాడు దానియేలు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ వాక్యాన్ని వారు ఆ విధముగా నమ్మారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదూతలకు ద్వారా పలకబడిన వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలకి ఈ వాక్యం ఇవ్వబడిందండి. బాగా గమనించండి. యాక్చువల్గా దేవుని ప్రణాళిక ప్రకారం ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని ప్లాన్ ప్రకారం ఈ పరిశుద్ధ గ్రంథము దేవదూతలకు సూట్ అయిందా, మనకు సూట్ అయిందా? మన జీవితానికి సరిపోల్చడానికి, మన జీవితానికి సరిపోద్దా, దేవదూతలకు సరిపోద్దా? మనకు సరిపోద్ది. దేవదూతలకు మనలాంటి శరీరం ఉండదు. దేవదూతలకు కన్ఫెషన్ ఉండదు. కన్ఫెషన్ అని అంటే, అయ్యా మరి తండ్రి అయిన దేవుని ప్రేమ బట్టి ఆయన నేను హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని అనడానికి వాళ్ళు మనుషులు కాదు. కాబట్టి అయినా కానీ బాగా గమనించండి. ఈరోజు నేను మీకు బాగా తెలియజేసేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యము విలువ మనకి ఇవ్వబడింది. Taken from the angels.
మీకు విషయం తెలుసా? దేవుని వాక్యమును అర్థం చేసుకుంటే, దేవుని వాక్యమును గ్రహించుటకు ఆ దేవదూతలకు అవకాశం లేకుండా దేవుడు ఆ దేవదూతల నుండి వారు దేవుని వాక్యమును అర్థం చేసుకునే ఆ స్థాయి నుండి దేవుని వాక్యమును తీసి నీకు ఇచ్చేశాడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి దేవదూతలకు ఛాన్స్ లేదు, దేవదూతలకు అవకాశం లేదు. బట్ వన్స్ అపాన్ ఎ టైం వెన్ వీఆర్ నాట్ క్రియేటెడ్, దేవుడు మరి మొట్టమొదట ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూసుకున్న విధముగా ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన ఆ భూమిని ఏదైతే సృజించక ముందు ఈ వాక్యము దేవుని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుని వాక్యము ఎప్పటి నుంచి జీవిస్తుందని అంటే యుగ యుగముల నుండి తరతరముల నుండి ఈ వాక్యము నిలుస్తూనే ఉంది. ఆ సమయంలో మనం లేము, కానీ ఈ వాక్యం ఉంది. ఈ వాక్యముతో నీవు అంటకట్టబడితే, ఈ వాక్యముతో నీవు జత కడితే, ఈ వాక్యమును నీ గుండెల్లోనికి తీసుకుంటే, చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ దానియేలు ఏ విధముగా వాక్యమును మాత్రమే నమ్మాడు, దేవుణ్ణి మాత్రమే నమ్మాడు. సింహాలు వచ్చినాయి పోయినాయి కానీ తను మాత్రం నిలవబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జైల్లో వేశారు కానీ తను మాత్రం నిలవబడ్డాడు, ఎందుకంటే వాక్యం తనలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో నా జీవితంలో కూడా మీకు శ్రమలు వస్తాయి పోతాయి, కష్టాలు వస్తాయి పోతాయి, అనారోగ్యం వస్తుంది పోతుంది, కానీ దేవుని వాక్యములో నిలబడితే మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచి ఉంటే నాకేది ఇష్టమో అది ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఏమి ఇస్తానన్నాడు? ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? నీవు దేవుని వాక్యం నమ్మితే, దేవదూతల కంట ఒకప్పుడు వాక్యం ఇవ్వబడిందంట, కానీ ఆ వాక్య ప్రకారం వారు జీవించారా? ఆ వాక్యానికి లోబడ్డారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతిక్రమం దేవుని వాక్యంలో ఉంది. ఆ నెక్స్ట్ లైన్ చదివినట్లయితే అతిక్రమము మరియు అవిధేయత ద్వారా దానికి సంబంధించిన ప్రతిఫలము దేవదూతలు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏం చేయబడింది? ఆ వాక్యము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే రెండవ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే దేవదూతలకు ఒక ఆపర్చునిటీ ఇవ్వబడింది. దేవుని వాక్యమును చదివే అవకాశము వారికి ఇవ్వబడింది, కానీ దాని ప్రకారం వారు జీవించలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ వాక్యాన్ని ఈరోజు నీకు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరులారా, నీకంటే నాకంటే దేవదూతలు ముందుగా సృజించబడ్డాయి. గాడ్ క్రియేటెడ్ ఏంజెల్స్ ఫస్ట్. దేవునికి స్తోత్రం. మీరు సృజింపబడ్డారా? దేవదూతలు సృజింపబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కొన్ని సాక్ష్యాలు వింటా ఉంటాను. కొంతమంది ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు, చర్చిలోకి వెళ్ళినప్పుడు కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. అయ్యా, నేను చాలా కష్టంలో ఉన్నా, నేను బలహీనంగా ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చి నన్ను చేయి బట్టి లేపి నిలబెట్టింది అయ్యా అని చెప్పేసి ఆ దేవదూత తనకంటే గొప్పగా వర్ణిస్తూ ఉంటారు సాక్ష్యం చెప్పేటప్పుడు. హలో, దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దేవదూతలు ఎక్కువ గ్రేటా, మహా గ్రేటా? హల్లెలూయా. ఒక చిన్న దేవదూత కొంతమంది ఆత్మీయ జీవితాన్ని నాకు చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అవుతా ఉంటుంది. వారికి ఒక చిన్న దేవదూత సగం కనపడదు కాదు, ఓ నాకు పెద్ద దేవదూత వచ్చి కనపడ్డదండి అని. దేవదూత ఎవరో తెలుసా? దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన సర్వెంట్. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేనెవరు తెలుసా? ఆయన కుమారుడు. మీకు పక్కన కాదు. ఒకప్పుడు వారికి ఇవ్వబడిన అవకాశము. ఈ దేవదూతలకి వాక్యము సూట్ కాదు, ఈ దేవదూతలకి వాక్యము సరిపోదు. ఈ దేవదూతలు ఎంత చదివినా కానీ ఆ వాక్యము వారి జీవితంలో నిలబడదు. కాబట్టి ఈ వాక్యాన్ని నా కుమారులకైనా నేను సృజించుకున్న, నా రూపంలో సృజించుకున్న నా బిడ్డలకి వాక్యం ఇస్తానని చెప్పేసి నీకు ఇచ్చాడు. వాట్ ఆర్ యు డూయింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఏం చేస్తున్నారు? నీకు ఇచ్చాడు కదా దేవుడు,
ఏం చేస్తున్నాను? వాట్ ఈస్ అవర్ డ్యూటీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, విత్ ద బైబిల్? హలో, ఏంటి మరి అంత గొప్ప పరిశుద్ధ గ్రంథం నీకు ఇస్తే అది సోదరా ఏం చేస్తున్నావు? దేవుని వాక్య పరిశుద్ధ గ్రంథం దేవుడు ఎందుకు ఇచ్చాడని అనుకుంటారు తెలుసా చాలా మంది? టు క్యారీ అండ్ గో టు చర్చ్ ఆన్ ఎవ్రీ సండే. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ప్రతి ఆదివారం క్యారీ చేయడానికి అనుకుంటారు, కానీ ఎందుకు ఇచ్చాడో తెలుసా? టు క్యారీ ఆన్ యువర్ లైఫ్. ఎంతమందికి అర్థమైంది? ఇంగ్లీష్లో చెప్తాను, మళ్ళీ తెలుగులో చెప్తాను. దేవుడు వాక్యము పట్టుకొని క్యారీ చేసి వెళ్తాను. అంటే క్యారీ అని అంటే ఈ విధంగా పట్టుకొని ఇట్లా పట్టుకొని వెళ్ళడానికి అనుకుంటారు. ప్రతి ఆదివారం కనపడుతుంది, మళ్ళీ సోమవారం కనపడుతుందా, మంగళవారం కనపడుతుందా, బుధవారం, గురువారం, శుక్రవారం, ఈ శనివారం అయితే అది ఆడుతుంది తెలియదు. ఆదివారం మళ్ళీ వెతుక్కోవాలి. దేవునికి స్తోత్రం. God did not given his word to carry. God has given the word of God. You carry on whatever you face. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఆదివారం అది మోసుకొని క్యారీ చేయడానికి కాదు, దేవుని వాక్యం నీకు ఇవ్వబడింది. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నీవు ముందుకు వెళ్ళడానికి మాత్రమే ఇవ్వబడింది. నీవు ముందుకు వెళ్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను. స్తోత్రం. ఆగిపోను నేను రాజములో నేను
హల్లెలూయా. యూదులంతా బయటికి పోవాలి ఆయన కోసం. దేవునికి స్తోత్రం. దాచుకుంటున్నారు కదా మీ బలాన్ని, మీ శక్తిని, మీ ధనాన్ని, మీ సమయాన్ని అంతా కూడా ఏదో అరకొరగా ఆదివారం వచ్చింది, మరి మన చర్చికి పోకపోతే తర్వాత ఫోన్ చేసి అన్నయ్య అడుగుతాడు, నేను అడగను. నాకా నేను మీకా చెప్పండి. కొంతమంది నేను పోతే ఐదరికి మేలు అనుకుంటారు. హలో, దేవునికి స్తోత్రం. నాకా మీకా మేలు దేవునైనా దేవునికి స్తోత్రం. ఎగ్జామ్స్ రాగానే 7th క్లాస్లో 8th క్లాస్లో చర్చ్ దగ్గరికి వచ్చి, అమ్మా నేను ఎగ్జామ్స్ టైంలో ఇంట్లో చదువుకోను, చర్చిలో చదువుకుంటే నాకు మంచి మార్కులు వస్తాయి, చర్చిలో చదువుకుంటే నాకు దేవుడు దీవిస్తాడు, చర్చిలో ఉంటే చిరకాలం నేను పెళ్ళైన తర్వాత నా పిల్లలకు మనవరాలు అయిన తర్వాత కూడా దేవుని సన్నిధిలోనే ఉంటానని చెప్పేసి చిన్నప్పుడు వచ్చి ఎంతప్పుడు అంటే సార్ అంటున్నప్పుడు వచ్చి చర్చిలో ఎగ్జామ్స్ వస్తే చాలు చర్చిలోనే వచ్చి చదువుతూ నేను స్టీవెన్ అన్నయ్య ఒకసారి చప్పట్లు కొట్టండి. అబద్ధం చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వినాయకుడు నా మాటలకి ఏదైనా చిన్నలా ఏ ఇష్టమో అది ఇస్తానన్నాడు. అందుకొరకు దేవుడు ఆ కుటుంబాన్ని భయంకరమైన మరి కరోనా సమయంలో మరి దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవుడు గల కాపుదల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో మనిషి వెళ్ళి బాగా జాగ్రత్తగా వినండి, ఎక్కడైనా మనిషి వెళ్ళి దేవదూతలకు పరిచయం చేసినట్లుందా? దేవదూతలు మనుషులకు పరిచయం చేసినట్టు దేవుని బిడ్డలకు, దైవజనులకు, ప్రవక్తలకు, యేసయ్యకు దేవదూతలు పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. కొంచెం ఫాస్ట్గా. అదేవిధంగా జెనసిస్ 16:7 కూడా తీసి రెడీగా ఉంచండి. ఆది కాండం 16వ అధ్యాయం 7వ వచనం కూడా తీసి ఉంచండి. ఇప్పుడు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉంటున్నది అంతటిని, సముద్రములను వాటిలో ఉంటున్నది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడను. ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారము చేయుచున్నది. ఆకాశ సైన్యమంతయు ఎవరిని ఆరాధిస్తుంది? ఎవరిని స్తుతిస్తుంది? దేవాది దేవుని స్తుతిస్తాయి. దేవునికి అలాంటి దేవదూతల ద్వారా పలకబడిన దేవుని వాక్యం నీకు ఇవ్వబడింది. టేకెన్ ఫ్రమ్ దెమ్, వారి నుండి తీసివేయబడిందని దేవుని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మరి దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ఈ స్థిరపరచబడిన అనే తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే అక్కడితో అక్కడ వారికి ఆపివేయబడింది. ఇక వారికి దేవదూతలకు ఈ వాక్యములకు సంబంధించిన మర్మాలు రివీల్ అవ్వడము ఆపివేయబడింది. దే డోంట్ అండర్స్టాండ్, దే కుడ్ నాట్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. ఈవెన్ దే ఆర్ క్రియేటెడ్ బిఫోర్ యూ అండ్ వి ఆర్, మనకంటే ముందుగా, మనకంటే మహాబలముతో సృజింపబడిన కానీ దేవుని వాక్యము ఒకప్పటికి వారికి ఇవ్వబడింది కానీ తర్వాత ఆ వాక్యము వారు చదవడానికి కానీ, వారు వినటానికి కానీ, వారు దాన్ని అర్థం చేసుకుంటా
స్థితి నుండి దేవుడు వారిని తప్పించేశారు. అది ఈ రోజు నీకు నాకు ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాము అని అంటే, మనం దేవుని వాక్యం కంటే, దేవునికి స్తోత్రం, చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటుందనంటే, ఈ పరిశుద్ధ గ్రంథము అమోఘమైన, ఎక్స్ట్రాడినరీ, సో పవర్ఫుల్, సో స్ట్రెంగ్త్, చాలా అమూల్యమైన వాక్యం. నీ జీవితాన్ని, నీ కుటుంబంలో ఉన్న శ్రమలన్నింటినీ కూడా తుడిచివేయగలిగేది దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ శ్రమలన్నిటినీ కూడా కనుమరుగు చేసేది దేవుని యొక్క వాక్యం. నీ బిడ్డల జీవితంలో నువ్వు ఏది తలంచావో దానికంటే గొప్పగా నీ బిడ్డల నుంచేది దేవుని వాక్యం. కానీ ఈరోజు చాలా మంది ఈ దేవుని వాక్యం కంటే ఇంకా కొంచెం ఒకటి గొప్పది ఉంది. అది ఏంటి అని అంటే దైవజనుడు, మాస్టర్. Some people will honor, some Christians will honor more than the word of God. Honor man of God more than the word of God. అది మీకు అర్థమైందో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యము కంటే నీ జీవితాన్ని, నీ కుటుంబ భవిష్యత్తును మార్చగలిగే వాక్యము దేవుడు నీ చేతిలోకి ఇచ్చేసాడు. నీ ఇంట్లో ఉంది, నీ చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా మీకు విషయం తెలుసు, మీకు విషయం తెలుసో తెలియదు, కానీ ఇక్కడ నేను నిలవబడి ప్రసంగిస్తున్నానంటే చాలా మంది బిలీవర్స్ లో ఎలా ఉంటుందనంటే, నేను ఇక్కడ ఏదో పెద్ద బాస్, నేను ఇక్కడ పాస్టర్ అంటే మీ అందరికంటే నేను ఎక్కువ అని చాలా మంది అనుకుంటారు. మీకు విషయం తెలుసా? గాడ్ అపాయింటెడ్ మీ. దేవుడు నన్ను ఇక్కడ మీ అందరికి పనివాడిగా నన్ను ఇక్కడ నిలబెట్టాడు. మీ అందరికంటే నేనే తక్కువ. మీకు తెలుసా విషయం? మీరు అనుకుంటారు చిన్న పాస్టర్ గారు మీ అందరికంటే నేనే తక్కువ. ఆయన సర్వెంట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఇట్లా చెప్తున్నాడు, ఏంటి ఆ ప్రసంగాలన్నీ కొంచెం అక్కడ ముందు అనుకుంటారని అనుకుంటారు, కానీ యేసయ్య చెప్పాడు, నేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం ఒకసారి చదవండి. నేను ఈ లోకానికి పరిచర్య చేయించుకోవడానికి వచ్చాను, పరిచర్య చేయడానికి రాలేదన్నాడు యేసయ్య. ఏం చెప్పండి? ఈ లోకానికి నేను పరీక్షలకి జయించుకోవడానికి వచ్చాను, నేను ఎవరికి పరిచయం చేయను. ఏమిటి వాటి చాలా మంది అంటారు కదా బాసులు కానీ. ఎప్పుడన్నా అన్నారా సార్ నా గురించి ఏమనుకుంటున్నాను నువ్వు ఎందుకు చేసి తీయడం అన్నారా? ఎస్ఐ గారు ఏమన్నారా? నేను ఇంటికి పెద్ద ఏమనుకుంటున్నాను నా గురించి మొత్తం అందరు నా మాట్లాడాలి, నేను సుపీరియర్ అని చెప్పేసి అనలేదా? శ్రీమంత్ గారు అనలేదా? అమ్మ అనలేదు? ఎవరైనా కానీ కొడుకుల్ని కోడల్ని నేను నాకంతా తెలుసు, నీకేం తెలుసు, మొత్తం నాన్న పాసిపోయింది, నా మాట వినాలని చెప్పేసి నేను సుపీరియర్ని, నా మాట వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ చర్చికి వేరే పాస్టర్, వేరే ఎవరో పాస్టర్ అయితే బాగుంది, నేను అన్నీ చూసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు యేసయ్య? ఏమన్నాడయ్యా? యేసయ్య అంటే మరి నేనంట. హలో చెప్పండి. యేసయ్య ఏమన్నాడు? పరిచర్య చేయడానికి వచ్చానన్నా చేయించుకోవడానికి వచ్చానన్నాడు. పరిచర్య చేయడానికి వచ్చాను. మరి మనం దేనికి వస్తున్నాం? అనుకోవడం మనం దేనికి వస్తున్నాం? దేవుని వాక్యము వినడానికి వస్తున్నాం. పరిచర్యలో కూడా పాలి భాగస్తులు కంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. లెట్ ఇట్ బి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేని కొరకు వచ్చాం మనం? దేవుని వాక్యం వినడానికి వచ్చాం. సెకండరీ పరిచర్య చేయడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి నుంచి దేవదూతలు కనపడ్డాయి అనుకుంటాం. గారు తెల్ల దేవదూతండి, రెక్కలు ఎట్టా చాపుకొని వచ్చి మా దగ్గరకు వచ్చిందని.
ఏమనుకుంటాను తెలుసా, ఓహో దేవుడు నీ కోసం ఎవరినో ఒక దేవతను అపాయింట్ చేశాడుగా. యా భూలోకంలో మన్నా పెంటెకోస్తల్ చర్చిలో నా బిడ్డలు ఉన్నారు. ఏయ్ ఎవరు, యు గో అండ్ ప్రొటెక్ట్ మై డాటర్ సన్ విచ్ షార్ బిలాంగ్స్ టు మన్నా పెంటెకోస్తల్ చర్చ్. టేక్ కేర్ ఆఫ్ దెం, గో విత్ దెం, wherever they go you go and walk with them and protect them అని చెప్పేసి ఏదో ఒక దేవదూతకు ఆజ్ఞాపించాడు కదా. ఆ దేవదూతే నీకు కనపడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బికాస్ ఐఎమ్ హిస్ సన్ అండ్ డాటర్ కాబట్టి అయ్యా నా బిడ్డకు సహాయముగా ఉండు, వెళ్ళి ఆదరించు అని చెప్పేసి నా కొరకు పంపించిన దేవదూత కనపడితే నేనేం ఆశ్చర్యపోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. My God take care of me through his angels. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చదవండమ్మా, ఆదికాండము 16వ అధ్యాయము. యెహోవా దూత అరణ్యములో కనుగొని ఎవరిని హాగరుని కనుగొని అక్కడ గమనించండి, ఎవరెవరిని కనుగొన్నారు, ఎవరు వెతికారు, ఎవరికి సహాయం చేయడానికి ఎవరు వెళ్ళారు. దేవదూత హాగరుకు సహాయం చేయడానికి దేవుడు పంపించాడు. అక్కడ చాలా క్లియర్ గా ఉంది, యెహోవా దూత హాగరు ఎక్కడ ఉందా అని చెప్పేసి అరణ్యములో వెతుకుతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. శామరీ దాసులైన హాగరు ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్చుంటావు అని అడిగినందుకు అది నా యజమానురాలైన శారై యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దాంట్లో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలునంతగా విస్తారమునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని. ఎవరు విన్నారు? వచ్చి దేవదూతే మాట్లాడుతుంది కానీ యెహోవా నీ మొర వినను అందా, లేదంటే నీ ప్రార్థన నేను విన్నానమ్మా, నీ కన్నీళ్ళు నేను చూశానని చెప్పేసి దేవదూత చెప్తుందా? హల్లెలూయా. ఎవరు విన్నారు? ఎవరు ప్రార్థన వినేది? ఎవరు నీ కన్నీళ్ళు చూసేది? దేవునికి స్తోత్రం. They are appointed, you are not appointed. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నీకు సెక్యూరిటీగా దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వారికి ఒకప్పుడు ఇవ్వబడింది. నీవు లేకముందు ఆ దేవుని వాక్యం వారికి ఇవ్వబడింది. వారు పలికారంట దేవుని వాక్యము. ఆ యొక్క దూతలు ఒకప్పుడు చదివారంట. చదివినా కానీ నిలబడ్డారా? దేవుని కొరకు నిలబడ్డారా? దేవునికి స్తోత్రం. యెషయా 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. ఐజయా తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఎక్కడి నుంచి పడిపోయాయి? ఎక్కడి నుంచి పడ్డాయి? ఆకాశం నుంచి. మరి ఏం చదివారు వాళ్ళు? ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్న విధంగా దేవుని వాక్యము పలికారంట, దేవుని వాక్యమును చదివారంట. కానీ వారు దేవుని నుండి తొలగి భూలోకంలోనికి తోసివేయబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. Angels do not know. Angels cannot inherit the power from the scriptures. దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఆ దేవదూతలకు తెలియదు. So that the scriptures given to you, so that we may understand the power. దేవుని వాక్యంలో ఉన్న శక్తి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్న బలము నీవు అర్థం చేసుకుంటాం, కానీ చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇట్స్ ఓన్లీ given you and me to carry, and only ఆ అబేడన్ గ్రౌండ్లో కానీ, సర్దార్ పటేల్ స్టేడియంలో కానీ, మన చర్చిలో కానీ, కుటుంబాస్తుల కూడిక రోజు కానీ ఈ వాక్యాన్ని పట్టుకొని రావడానికే అనుకుంటాను. బాగా గమనించండి, బైబిల్ని చర్చికి వెళ్ళేటప్పుడు, మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు పట్టుకొని పోయినంత ఇంట్రెస్ట్గా దేవుని వాక్యాన్ని చదివి దాని మర్మాలను అర్థం చేసుకునే దగ్గర చూపించారు ఇంట్రెస్ట్. అవునా కదా? Most of the Christians carrying this in enough. దేవుని
వాక్యం పట్టుకొని దేవుని సన్నిధికి పోతే ఇక అదే పవర్ఫుల్ అనుకుంటారు చాలా మంది. దేవుని వాక్యం తలనెత్త కింద పెట్టుకుని పడుకుంటే అదే చాలా అనుకుంటారు చాలా మంది. అదే చాలా పవర్ చేస్తా ఉంది. తలనెత్త కింద తల్లి కింద బైబిల్ పెట్టుకొని పడుకుంటే ఇందులో ఉన్న శక్తి అనేది చిన్నగా అంటే పక్కన ఆనుకొని ఉంటుంది కాబట్టి ఈ శక్తి అంతా మీలోనికి కరెంట్ పాస్ లాగా అవుతుందని చెప్పేసి అనుకుంటారు కాబట్టి ఓన్లీ ఇట్ హ్యాపెన్స్ వెన్ యూ హ్యావ్ ఫెయిత్, వెన్ యూ రీడ్ అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్. దేవుని వాక్యాన్ని నేను చదివి ధ్యానిస్తూ ఉంటేనే అందులో ఉన్న శక్తి అంతా నీ కుటుంబంలోనికి ప్రసరిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప గొప్ప భక్తులను మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము వారిలో ప్రసరింప చేయబడింది. గొప్ప గొప్ప భక్తుల జీవితంలో మనం చూసినట్లయితే దేవదూతలు వారికి పరిచర్య చేసినట్లు మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. They were created to serve us. దేవునికి స్తోత్రం. ఎప్పుడు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం ఒకసారి చదువుదాం. ఎప్పుడు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మీ పాదపీఠముగా చేయ వరకు నీ కుడి పార్శ్వమున కూర్చుంటుమో నా కుడి పార్శ్వమున కూర్చుంటుమో అని దూతలతో ఎవరి గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పనా. దేవునికి స్తోత్రం. వారు క్రియేట్ చేయబడ్డారు నీ కొరకు నా కొరకు. కానీ ఎక్కడైనా కానీ ఆ విధంగా చెప్పబడలేదు. దేవునికి స్తోత్రం. నీతో చెప్పాడా నాతో చెప్పాడా? ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నాం, జయించు వారిని నా సింహాసనం మీద కూర్చోబెట్టుదును అని చెప్పేసి సంఘంతో చెప్పాడా దేవుడితో చెప్పాడు? సంఘంతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ స్తోత్రులారా, దేవదూతలకు ఇవ్వబడిన అవకాశం ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్డ్ అంటే మీ జీవితం మనకు బదిలీ చేయబడింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా కానీ మన కంపెనీలో లేదంటే ఒక జాబ్ చేసేటప్పుడు మనకు ఒక ప్రయారిటీ ఇవ్వబడుతుంది. మన మీద నమ్మకంతో మన సుపీరియర్ ఒక పని మనకు అప్పగించినప్పుడు మనకి ఎలిజిబిలిటీ ఉన్నా కానీ మనకు సామర్థ్యం ఉన్నా కానీ దాన్ని రెస్పాన్సిబిలిటీగా వర్క్ మనం చేయనప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ విల్ బి టేకెన్ ఆఫ్ ఫ్రమ్ us. అది మన నుండి తీసివేయబడుతుంది. ఈవెన్ మనం చేయబడినా కానీ మనము చేయగలము అనే స్థితిలో ఉన్నా కానీ అది మన నుండి తీసివేయబడుతుంది. ఎందుకనంటే నీకు చేసే సామర్థ్యం ఉంది కానీ చేసే ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి. అదేవిధంగా మరి ఆ యొక్క వాక్యం అనేది దేవదూతల నుండి నీకు ఇవ్వబడింది. వాట్ ఆర్ యు డూయింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుడి వాక్యం నుండి దేవుడు నీకు ఇచ్చాడు. పవర్ఫుల్ వాక్యం దేవుడు నీకు ఇచ్చాడు. మరి నీవు ఏదైనా సాధించడానికి దేవుని వాక్యం యొక్క శక్తిని దేవుడు నీకు ఇచ్చేసాడు. మరి దాన్ని నువ్వు ఏం చేస్తున్నా? ఓన్లీ ఆదివారం పట్టుకొని దేవుడి సన్నిధికి రావడానికి ఏదో నీకు తెలుగు వచ్చు కాబట్టి మాతృభాష కాబట్టి ఏదో ఒక అధ్యాయంలో లేదంటే కొన్ని వచనాలు జరిగిన బైబిల్ అడగడేసి మళ్ళీ ఆదివారం ఎప్పుడు వచ్చిందో ఆదివారం ఆ బైబిల్ని వెతికి తీసుకొని బైబిల్ గురించిన దృక్పథం క్రైస్తవుల జీవితంలో చాలా తక్కువగా ఉంది. దేవునికి స్తోత్రం. దైవ జనుల మీద లేదంటే గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ మీద ఉన్నంత ఫోకస్ దేవుడు స్వయముగా నీకు ఇచ్చిన ఈ ప్రేమ లేఖ మీద లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం యొక్క శక్తిని అర్థం చేసుకున్నట్లేదు. వి డిపెండ్, మన ఫోకస్ అంతా కూడా గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ దైవ జనుల మీద ఉంచుతాం. దేవుని వాక్యం ఎవరైతే బాగా ప్రసంగిస్తూ ఉంటారో వారి మీద మన యొక్క ఫోకస్ అంతా ఉంచుతాం. కానీ ద మెయిన్ సోర్స్ ఈజ్ విత్ ఇన్ యూ. ఆ యొక్క సోర్స్ ఏదైతే ఉందో అది నీ చేతికి ఇవ్వబడింది, నీకు ఇవ్వబడింది. దేవునికి యూజ్ ఇట్, మెడిటేట్ ఇట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు చూసినా కానీ కొంతమంది దైవజనులు చాలా మంది క్రిస్టియన్ లైఫ్ లో నేను చాలా మందిని గమనించాను. ప్రతి ఒక్కరు కూడా, అందరూ కాదు, కొంతమంది మాత్రము వారి జీవితంలో దేవుని వాక్యము కన్నా, దేవుని వాక్యములో దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానముల కన్నా వారిని దేవుడు మరి ఏ స్థానిక పాస్టర్గా ఉన్నాడో కన్నీరు కార్చి ఏడ్చి వారిని రక్షణలోనికి నడిపించిన దైవజనుని కన్నా ఎవరో ఒక హీరో లాంటి పాస్టర్ ఉన్నాడు వాళ్ళ మైండ్ లో. హలో, ఈ వాక్యము కన్నా, ఈ పరిశుద్ధ గ్రంథము కన్నా వారిని ఎక్కువ ఇష్టపడతా ఉంటారు, వారిని ఎక్కువ అభిమానిస్తూ ఉంటారు. లైక్ మూవీ హీరో. దేవునికి స్తోత్రం.
మా మాస్టర్ గారు ఏదో తెలుసా, వారి యొక్క డ్రెస్ను మాత్రం చూసి, లేదంటే వారి యొక్క అపీరెన్స్ చూసి, వారికి ఉన్న వరల్డ్లీ అంటే ప్రపంచ సంబంధమైన లోక సంబంధమైన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆ దైవజనులను వారు మరి ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. మీ జీవితంలో మరి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను, మీ జీవితంలో అత్యధికముగా అన్నిటికంటే అల్టిమేట్గా మరి అన్నిటికంటే అగ్రస్థానం నీకు ఇవ్వవలసింది పరిశుద్ధ గ్రంథము ఇవ్వట్లేదు మనం. ఎందుకంటే మనము దీంట్లో ఉన్న శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం, అందులో ఉన్న శక్తిని మనము తీసుకోలేకపోతున్నాం, అందులో ఉన్న మర్మాలను మనము తీసుకోలేకపోతున్నాం, అందులో ఉన్న మర్మాలను చదువుతున్నాము, కానీ దాన్ని ఒక హెడ్ నాలెడ్జ్గా మన బ్రెయిన్ లో ఉంచుకుంటున్నాం. దట్స్ ఇట్. దట్ ఈస్ ద రీజన్ గ్రేట్ మిరకల్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. మరి కొంతమంది జీవితంలో జరుగుతున్నాయి, వారికి 27 hours లేవు. వారు కూడా ఒకప్పుడు ఖమ్మం పట్టణానికి వచ్చినప్పుడు వారు బీదవారే, వారు కూడా లేని స్థితిలోనే వచ్చారు, కానీ వారు ముందు స్థానంలోనికి వెళ్తున్నారు. నీకు అదే రక్షకుడు, నీకు అదే రక్షణ, నీవు అదే విధంగా ఏదో ఒక ఏట్లలో లేదంటే ఏదో కాలంలోనే బాప్తిస్మం పొందిన వారే, కానీ వారు గొప్పవారు అవుతున్నారు. నీవు అవ్వట్లేదు. ఏంటి అని అంటే చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. You don't take it in your life. You are unable to take the power from the scriptures. God hidden in that. దేవుడు గొప్ప శక్తి, ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా నీవు మారాలని చెప్పేసి ఆ యొక్క పవర్ అనేది ఇందులోనే ఉంచాడు. నోవేర్ ఎల్స్. దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఒకసారి నీ జీవితం బాగుపడాలనంటే, నీ కుటుంబం అభివృద్ధి చెందాలంటే, నీ బిడ్డల గురించి నువ్వు ఏదైతే కళలు కట్టున్నావో అవి నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో జరగాలంటే నీవు నీ బావ దగ్గరికి వెళ్ళి నా పిల్లల్ని ఏం చేయాలి, ఎక్కడ చదివించాలి బావా, అన్నయ్య ఎక్కడ చదివించాలి అని చెప్పేసి ఆ బంధువుల దగ్గరికి, ఈ బంధువుల దగ్గరికి వెళ్ళి సజెషన్స్ అడుగుతా ఉంటారు. దేవుని వాక్యంలోనే నీ బిడ్డలకు నీకు కావలసిన సమృద్ధి అంతా కూడా ఇక్కడే దాచబడింది. దీన్ని నీ చేతిలో పట్టుకొని బాగా పిల్లల సంఘం పెట్టుకొని మొదలు తిరిగినట్టే ఉంది. ఈ లోకాన్ని మార్చగలిగి నీకు ఎవరైతే నిన్ను నిందించారో, అవమానపరిచారో వారందరి ముందు నీవు తలగా ఉండడానికి ఇటుకంతా నీ దగ్గర ఉంది. నువ్వు అనుకుంటావు వాడి చేయబట్టి, చాలా మంది అనుకుంటా ఉంటాం, నేనైతే అసలు మంచిగా ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ బికాస్ ఆఫ్ హిమ్ ఐ కుడెంట్ డూ ఇట్. ఈ వీళ్ళు చేయబట్టి, మా తమ్ముడు చేయబట్టి, మా అన్న చేయబట్టి, నా భార్య చేయబట్టి, నా భర్త చేయబట్టి, నా పిల్లలు చేయబట్టి నేను ఏదో ఒకటి చేయలేకపోతున్నాను, ఎదగలేకపోతున్నాను. ఎవరో చేయబట్టి కాదు, నువ్వు చేయబట్టే. నీ స్థితికి, నీ శ్రమలన్నిటి కారణం నువ్వే. దీన్ని నమ్మి నిలబడింది. దేవునికి ఇస్తుంది. నా యందు నా మాటలు మీ యందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేను నీకు కొంత యాడ్ చేయాలి మనం. ఎలా వినాలి? నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆజ్ఞలన్నింటినీ అన్ని అంటే కష్టం. అప్పుడు అంటే వస్తాను, ప్రతి ఆదివారం రావాలంటే కుదరదు. ఒక్కొక్క ఆదివారం మా బామ్మడికి వస్తుంది, మా చుట్టాలు వస్తుంది, రాఖీ పండుగ వస్తుంది, భద్రాచలం అవుతున్నా, లేదంటే ఆ సారా వరంగల్ అవుతుంది, మా అమ్మాయి రాఖీ కట్టి రావాలి. అన్ని కుదురుతాయా చెప్పండి? అంత పర్ఫెక్ట్గా ఉండాలి. చాలా మంది ఏమంటారు తెలుసా, ఈ రోజులలో అంత భక్తిగా ఉండాలంటే మన వల్ల యాడ్ అవుతుంది. అది దేవుడి వల్ల ఒక్కడి వల్లనే అయింది. మనమే ఫిక్స్ చేసుకుంటున్నాం మన లైఫ్ని, మన లైఫ్కి మనమే గోడలు పెట్టుకుంటున్నాం. మన వల్ల కాదండి, మన వల్ల ఏమైందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలులు గారు అంటున్నారు, దేవునికి స్తోత్రం, నన్ను బలపరచు వాని యందు నేను కొన్ని చేయగలను. నేను కొన్ని చేయగలను. కొన్ని నాకు వీలైనవి, నాకు అవకాశం ఉంటే, నాకు విసులుబాటు మాత్రమే నేను చేస్తాను. యేసయ్యలో అక్కడ నేను సమస్తం చేయగలను అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే త్రూ హిమ్ యు కెన్ డు ఎవ్రీథింగ్.
నీకు తారసపడినవి, నీ జీవితానికి సంబంధించిన, నీ రెల్మ్కి సంబంధించినవన్నీ కూడా నీవు చేయగలవు. నాట్ అపార్ట్ ఫ్రమ్ జీసస్, ఇన్ హిమ్ యు కెన్ డు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఇన్ హిమ్ ఐ కెన్ డు ఎవ్రీథింగ్. ఇన్ హిమ్ ఐ కెన్ డు ఎవ్రీథింగ్. వితౌట్ హిమ్ ఐ కెన్ డు నథింగ్. హల్లెలూయా. ఆయనలో లేకుండా ఉంటే నేనేమీ చేయలేదు. ఆయనలో ఉంటే సమస్తము చేయగలను. ఎరుక కోటలను కూల్చగలను. నాకు చుట్టూ సమస్యలన్నీ కూడా జయించగలను. అపవాదికి 1 feet ఫుట్ కూడా స్థలం ఇవ్వను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ హిమ్ ఓన్లీ. చాలా మంది పాస్టర్ గారు నేను కూడా దేవుడు వస్తున్నాను, చాలా కష్టం వచ్చిందంటే, ఈ సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చింది అన్నట్టు ఇన్ స్టాండింగ్ విత్ హిమ్ అండ్ ఆస్కింగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో ఉండి అడుగు. ఏమన్నాడు యేసయ్య? మీరు నా యందు, నా మాటలు మీ యందు నిలిచి ఉంటున్నాయా? అప్పుడప్పుడు అడిగిపోతున్నాయి. అప్పుడప్పుడు దేవునికి స్తోత్రం. పాత పాట ఉంది కదా, దేవుని స్తుతించుడి అప్పుడప్పుడు దేవుని, అంతే పాడాలి మీరు. ఎందుకనంటే మీకు ఆ పాటే కరెక్ట్. అప్పుడప్పుడే కాదు. దేవుని స్తుతించుడి వీలైనప్పుడు, దేవుని స్తుతించుడి. ఎందుకంటే అట్టి చట్టంగా మనం వీలైతే వస్తాం, లేకపోతే రావు. ఒకవేళ మాస్టర్ గారు ఈ ఆదివారం రాలేదు ఎందుకయ్యా అని అడిగితే, అవునండి రాలేదు, అది రీజన్ చెప్పరు. చాలా మంది దేవునికి స్తోత్రం. ఏంటి బ్రదర్ లాస్ట్ సండే రాలేదు అని అంటే, అవును బ్రదర్ రాలేదు. నేను చాలా మందిని చూశాను వేరే చర్చిలలో, అంటే మన చర్చిలో కూడా అంతే. ఏంటి ఆశ ఎందుకు రాలేదమ్మా అని అంటే, రాలేదమ్మా. అది ఆశ ఏదన్నా తర్వాత చెప్పండి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ అయితే చెప్పబుద్ధి కాదు కదా, వస్తాం పోతాం. అంత ఖచ్చితంగా గుచ్చి అడగడానికి పాస్టర్ ఏమన్నా మా మీద అధికారం ఉందా? ఉందా లేదా చెప్పండి. ఆత్మీయంగా మీకు ఒక విషయం తెలుసా, ఒక్కోసారి పాస్టర్ గారు దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఏదో ఒక విషయం చెప్పినప్పుడు, ఇది నా గురించే, అమ్మా నా గురించి మనసులో పెట్టుకుంటే ఇది నా గురించే అని అనిపిస్తుందా లేదా? ఒక్కోసారి ఎంతమందికి అనిపిస్తుంది చెప్పండి? చెయ్యక్కర్లే అనిపిస్తుంది కదా ఒక్కోసారి. ఇదేంటి ఈ విషయం చెప్తున్నాడు, అమ్మా ఈ విషయం నా గురించి అని అనిపిస్తూ ఉంటారు కదా. యాక్చువల్గా మీరు ఎదురు తెలిసినప్పుడు ఆ మాట నేను అనను, అసలు నాకు గుర్తురాదు. మీరు చర్చ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాట నేను గుర్తు చేయను, రిమైండ్ చేయను. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా రిమైండ్ చేయను, నాకు గుర్తుండదండి. బట్ వెన్ ఐ స్టాండ్ హియర్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దైవజనుడిగా ఇక్కడ నిలబడ్డామో, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చొచ్చుకునే ఆ విషయం మాట్లాడమంటాడు. అరే నేను మాట్లాడిన తర్వాత నేను సహోదరుని గురించి నేను ఎట్లా మాట్లాడానే అనిపిస్తూ ఉంటుంది. సహోదరుడి గురించి నేను ఈ విషయం మాట్లాడాను, అసలు యాక్చువల్గా పర్సనల్గా చెప్పవచ్చుగా, కానీ ఇక్కడి నుంచి మాట్లాడాను. ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి నన్ను ప్రెషర్ పెడతా ఉంటాడు. స్పీక్ అవుట్. దేవునికి స్తోత్రం. వారు బాధపడ్డా బాధపడినా నో ప్రాబ్లం, గో, వెళ్ళి బోధించు, మాట్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు లేదంటే ఎక్కడ లేదు, ప్రతి స్థలంలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పిన మాట, వెళ్ళి నా ప్రజలతో మాట్లాడు. మోషేని వెళ్ళి మాట్లాడు. నేను కాదు, నాదేముంది, నేను ఏదో వచ్చి మాట్లాడుతున్నాను. నాకు అసలు ఆలోచన లేదు బ్రదర్. ఐఎమ్ నాట్ సపోజ్ టు బి హియర్. నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు, కానీ దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి నేను ఇక్కడ దేవుడు నన్ను తోడుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాక్చువల్గా I would have died in 2021. అవునా కదా? 2021లో కరోనా వచ్చినప్పుడు అయిపోయింది. ఆయన అయిపోయింది అనుకున్నది లేదు. ఏమనుకోలేదు చెప్పండి. బాగా ఎక్కువ అయిపోతుంది. అన్నయ్యకి చాలా కష్టంగా ఉందంట, బ్రీతింగ్ లేదు. నాకు ఒక తల్లిదండ్రులు పట్టి గట్టిగా మా యొక్క సృష్టికి ఇట్లా గట్టి ప్రెస్ చేసుకుంటే నాకు బ్రీతింగ్ అయిపోయింది. అయిపోయింది నాకని, ఏవా నన్ను తీసుకుంటున్నావా? ఓకే తీసుకోవా. మై లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేం చేస్తావో చెయ్యి. ఇప్పటి వరకు నా జీవితం అయితే ఓకే, తర్వాత పని మాత్రం
నువ్వే జరిగించు సామర్థ్యం కలవతో అని చెప్పేసి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా దానియేలుతో కూడా వచ్చి సర్వం చేసింది దేవదూత గాబ్రియల్. దేవదూత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు ఈ మాటలను వరించేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథము ముద్రింపబడు. చాలా మంది నా దిశలో సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియల్ అతను చెప్పాడు. ఎవరు చెప్పారు? ఎవరు మాట్లాడారు? గాబ్రియల్ దేవదూత. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. ఎక్కడైనా దేవదూతలకు ఒక ప్రవక్త కానీ దేవుడు కానీ పరిచయం చేసినట్లుందా? లేదు. వారు మనకు పరిచర్య చేశారు. పరిచయం దేవునికి స్తోత్రం. నీకు నీ బిడ్డలకు, నీ బిడ్డను స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు, నీకు పనికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీకు కాపుదలలో ఉండటానికి దేవుడు వారికి దేవదూతలకు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. When they were rebel, ఎప్పుడైతే వారు దేవునికి వ్యతిరేకంగా ఆలోచించారో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా గమనించండి. ఆ దేవదూత లూసిఫర్ దేవదూత దేవుని సన్నిధిలో ఉండి ఏం చేసింది? ఒక్కసారి ఆ దేవుని మహిమంతా నాబోస్తే చాలు అని అనుకొని తర్వాత ఏం చేసిందంటే ఆ పరలోకంలో దేవుడు అలాగా అందరినీ పర్యవేక్షణ చేయడానికి పోయినప్పుడు ఎవ్వరు చూడకుండా వెళ్ళి ఒకసారి ఆ దేవుని సింహాసనం మీద కూర్చుంది. కూర్చోలే. అలా ఆ మహిమంతా నాకు ఒకసారి వస్తుంటే చాలు అనుకున్నది. ఇట్ కౌంట్స్ సబ్మిటెడ్ సిన్. బాగా గమనించండి. అలా అనుకున్నది పాపముగా చేయబడింది. అంటే ఇట్ మే మీన్ సిన్. దేవునికి స్తోత్రం. అదే 102వ గ్రంథంలో యేసయ్య కూడా చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఆకాశములకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం ఎత్తుదును, ఉత్తర దిక్కులలో స్వభావ పర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతులను సభలో వేసుకుందునని నీవు మనసులో అనుకుంటుంది కదా. దేవునికి స్తోత్రం. ఎక్కడ చేసిందా? కమిటెడ్. ఏది? నో. ఓన్లీ అనుకుంది ఒకసారి. ఏ సోదరుల దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములకు వ్యతిరేకముగా, నీ తోటి సహోదరునికి వ్యతిరేకముగా, దైవజనునికి వ్యతిరేకముగా, నీ తల్లిదండ్రులకు వ్యతిరేకముగా, దేవుని చిత్తములకు వ్యతిరేకముగా నీవు చేయవలసిన అవసరం లేదు. నీవు చేయాలి అనే ఒక రాంగ్ ఐడియా నీ జీవితంలోనికి వచ్చిందనంటే అది నీకు వచ్చిన ఆలోచన నువ్వు అనుకుంటావు. కానీ అపవాది అపవాది ఒక విత్తనం నీలో వేసింది. అది నీకు సంబంధించింది, నా ఆలోచన అని చెప్పేసి దాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు కొంతమంది. నీళ్ళు పోసి దాన్ని ప్రొటెక్ట్ చేసి వాళ్ళు చేసి ఇంకా అది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఇతర వాళ్ళు కూడా పంచుకుంటూ ఉంటారు ఆలోచన. దేవునికి స్తోత్రం. అలాంటి ఆలోచనలు ఎప్పుడైతే వచ్చాయో చిచి ఇది నాకు సంబంధించింది కాదు, త్రో ఇట్ అవుట్. దేవునికి స్తోత్రం. స్పిరిచువల్ లేజినెస్ చాలా మంది విశ్వాసులే రక్షణ పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు. They live a good spiritual life. వారి పాపలు కానే కాదు, కానీ స్పిరిచువల్లీ లేజీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. మీరు మనుషులు కాగా విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వాడిని పోలి నడుచుకున్నట్లుగా. ఒక నిమిషం. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అపోస్తలుడైన పౌలు గారు
పేతురు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మీరు మందులు కాక, అంటే టాబ్లెట్స్ కానీ మందులు కానీ ఇంజెక్షన్స్ కానీ ఏం వేసుకోకుండా ఇవన్నీ చేయాలి కదా. మందులు తప్ప అన్నీ వేసుకోవచ్చు. చాలా మంది దేవుడు స్వస్థపరుస్తాడండి, దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఈ టాబ్లెట్స్ వేసుకోవద్దని చెప్పేసి కొన్ని డాక్టర్స్ ఉన్నాయి కదా. ఆ డాక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మందులు కాక, అంటే మందులు వేసుకోవద్దండి, విశ్వాసం ఉంచండి. అందుకే ఇది చాలా స్పష్టంగా ఉంది, మందులు వేసుకోకుండా. చెప్పండి, మీరు మందులు కాక, అంటే మందులు కాక ఇంకా మీరు విశ్వాసం కలిగి ఉండండి, ప్రార్థన చేసుకోండి. అదేనా దేవుడు మీరు మందులు కాక, ఇది చాలా క్లియర్గా ఉంది. ట్రై టు అండర్స్టాండ్ విత్ అవర్ నాలెడ్జ్. ఇక్కడ ఏముంది, మందులు కాక టాబ్లెట్లు కానీ ఏమి వేసుకోకుండా ఇక్కడ నుంచి విశ్వాసం చేతనే మీరు నడవాలి. డోంట్ యూజ్ టాబ్లెట్స్, డోంట్ గో టు డాక్టర్ కదా. ఇట్స్ నాట్ లైక్ ఆ విధంగా కాదు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఏ మందత్వం ఇక్కడ ఉంది? ఇది ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ జెంటైల్స్ ఆర్ సమ్ అదర్ రిలీజియన్స్. ఇది అన్యుల గురించి మాట్లాడట్లేదు, విశ్వాసుల గురించే మాట్లాడుతుంది. అది ఏం మాట్లాడుతుంది? ఎలా ఉన్నారంట వారు? మీరు మందులు కాక, అంటే మందమతి, అంటే లేజినెస్, స్లో టు నో ద వర్డ్ ఆఫ్ గాడ్, స్లో టు చర్చ్. దైవ కార్యాల విషయంలో అనాసక్తి చాలా మంది. దేవునికి స్తోత్రం. దేవుని పని అంటే వేరే విషయం అయితే వెంటనే టక్ తయారవుతారు. ఆదివారం కొంతమంది చర్చికి రావడానికి ఇంట్లో పని అస్సలు తెమ్మండు కదా. మిగతా రోజులు ఫంక్షన్ అయితే ఎంత హడావుడు ఉంటుందో అసలు. బంధువుల ఇంట్లో ఫంక్షన్ బామ్మతో లేదంటే ఫంక్షన్ అయితే అసలు ఆ ఇంట్లో హడావుడి ఇద్దరు కానీ అని చెప్పేసి ఆ ఇంట్లో తల్లి ఏం చేస్తున్నా అందరికి అసలు ఒక దగ్గర నిలబండి కదా. ఆదివారం అయితే ఒక బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పిల్లలకు పెట్టడానికి గంటన్నర, నీళ్లు వేడి చేయడానికి గంటన్నర. అవి 11:30 దేవుడు మాట్లాడి మనమేమో అన్ని ఆలస్యంగా చేయాలి. దేవుడు మాత్రం ప్రార్థన చేయగానే, పాస్టర్ గారు ప్రార్థన చేయగానే నా జీవితంలో అట్లా ప్రార్థన చేయించుకొని ఇంటికి బాగుంటేనే ఆ యొక్క పెళ్లికి ఉన్న ₹1,00,000 తగ్గ మెసేజ్ వస్తూనే ఉండాలి. ఇట్లా ప్రార్థన చేయించుకొని అట్లా బయటికి వెళ్ళగానే అద్భుతం జరుగుతూనే ఉండాలి. దేవుడు మాత్రం అన్ని 1 by 1 అసలు ఎన్నో డిలే, ఆలస్యం అవ్వకూడదు దేవుని విషయంలో. అన్ని దేవుడు రకరకాలుగా ఇచ్చేస్తా ఉండాలి. కానీ మనం మాత్రం దేవుడికి ఇచ్చేది, దేవుడు ఏమంటున్నాడు, నీ వెండి బంగారాలు ధనధాన్యములన్నీ అయ్యా నీకు నా ఆస్తి మొత్తం ఇయ్య అని చెప్పేసి అడుగుతున్నాడు దేవుడు. దేవుడు అవి అడగట్లేదు. దేవుడు వేయకూడదు నాడే వేరుతున్నాడు. దేవుడు చాలు నాకు కొంత సమయం ఇవ్వు, ఆ మాటలు దేవుని మాటలు వినిపోయి నీవు దీవించబడు, ఆశీర్వదించబడు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్పిరిచువల్ లేజినెస్, దేవుని వాక్యం ఉంది మనకి, కానీ దాన్ని ధ్యానించడానికి ఇష్టపడము. దేవుని వాక్యం ఉంది కానీ దేవుని సన్నిధికి పట్టుకొని రావడానికి ఇష్టపడము. దేవుని వాగ్దానాలు ఉన్నాయి కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాగ్దానాలన్నీ నీకు ఇవ్వబడ్డాయి, నీకే ఇవ్వబడ్డాయి. నాట్ టు ఏంజెల్స్, నాట్ టు సమ్వన్. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలు, క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధ గ్రంథము దేవుడు నాకు ఇచ్చాడు, నా కొరకే వ్రాయబడింది. ఇది అందరికీ, లేదంటే హ్యూమానిటీకి, లేదంటే హ్యూమన్ బీయింగ్స్ అందరికి ఇవ్వడం నేను ఒక పార్టీ కావాలనుకోకండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నన్ను మాత్రమే, దేవుడి పరిశుద్ధ గ్రంథము రాసేటప్పుడు నన్ను తన దృష్టిలో నేను కూడా ఉన్నాను. దేవుడు ఆ మొట్టమొదటి ఆకాశము భూమిని సృజించేటప్పుడు ఆయన దృష్టిలో నేను కూడా ఉన్నాను. ఆయన భూమిని సృజించేటప్పుడు నేను కూడా ఉన్నాను. లేవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇండియా మాత్రమే కాదండి, ఆయన దృష్టిలో నేను కూడా ఉన్నా. బిఫోర్ వి ఫౌండ్ అవర్ మదర్స్ హోమ్.
మన తల్లి గర్భంలో మనం రూపింపబడక ముందే, రూపింపబడిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎవరో తయారు చేసిన ఆ స్కానర్ పెట్టి చూసి అమ్మాయి అండి అబ్బాయి అండి అని చెప్తాడు. కానీ ఆ దేవుడు చెబుతున్నాడు, నీ తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆయన దృష్టిలో నీవు ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ భూలోకంలో ఏమీ రూపం లేనప్పుడు నీవు ఆయన ప్రణాళికలో ఉన్నావు. అప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసేటప్పుడు నీవు ఆయన ప్రణాళికలో ఉన్నావు. ఇట్స్ ఫర్ యు ఓన్లీ, ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యము చదివేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను ఒక్కటి ఇక్కడ మీ యొక్క ముందు నిలబడి ప్రసంగం చేస్తున్నాను, కానీ దేవుని దృష్టి ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారని ఎవ్వరు అనుకోకండి. నెహెమ్యా గారు ఇక్కడ సభను ఉద్దేశించి కాంగ్రిగేషన్ తోటి మాట్లాడుతున్నాడని చెప్పేసి మీరు అనుకోకండి. ఈ రోజు దేవుడు నేరుగా సూటిగా నాతో మాట్లాడుతున్నాడంటే గుండెల్లో భయం స్టార్ట్ అవుతుంది. సభను ఉద్దేశించి మాట్లాడుతున్నాడని అనుకుంటే ఇంత వింటారో లేకపోతే లేదు, కానీ ఈ రోజు దేవుడు నాతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. నా బలము తెలుసు, నా లోపము తెలుసు, నా బలహీనత తెలుసు, కాబట్టి దేవుడు ఈ రోజు నాతో మాట్లాడుతున్నాడు. అందరూ చెప్పండి ఒకసారి, ఆ దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడుతున్నాడు. నాతో కూడా కాదు, నాతోటే. హల్లెలూయా. నమ్ముతారా దాన్ని? సభలు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటే వింటర్ లేకపోతే నేను ఏదో పాస్టర్లకి ఏం పని ఉందంటే వాళ్ళని ఏదో ఒకటి సిద్ధపడి చెప్తా ఉంటానని చెప్పేసి అనుకుంటాను. కానీ దేవుడు మీతోటి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహోన్నతమైన శక్తి సామర్థ్యములన్నీ కూడా కాంపాక్ట్ చేసి, అంటే కాంపాక్ట్ అంటే ఏంటంటే కాన్సెప్ట్ గా తయారు చేశాడు దేవుడు. తన అమోఘమైన, దేవునికి స్తోత్రం, ఆయన శక్తియుక్తులన్నిటినీ కూడా అమోఘముగా ఆయన ఒక కాన్సెప్ట్ అంటే సంఘటితము చేసి దేవుని వాక్యంగా నీకు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. బిగ్ బ్యాంగ్ థియరీ తెలుసా మీకు? తెలుసు కదా కొంతమందికి బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ భూలోకం అంట కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తా ఉంటారు, మనకి మన శాస్త్రవేత్తలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వారు ఏం చెప్తారు తెలుసా? ఈ శూన్యము, ఈ భూమి, ఆకాశము, ఈ యొక్క పాలకుంట, ఇవన్నీ అంట ఒకటి ఏమి లేవు అంట. ఏంటంట? ఏమి లేవు అంట. ఏమి లేవు అని ఒకటి ఉందంట. ఏందో తెలుసా? ఒక కోడిగుడ్డు ఉందంట. అంటే ఒక కోడిగుడ్డు అంత ఉందంట. ఏందో ఈ శక్తి అంతా కూడా ఈ ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు, ఈ యొక్క స్పేస్, ఆ కాలపుంత, లేదంటే ఈ యొక్క మిగతా గ్రహాలన్నీ కూడా సంఘటితం చేయబడి గుడ్డంతే ఉన్నాయంట. అప్పుడు ఎప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం గుడ్డంతే ఉందంట. ఆ గుడ్డంట ఉండి 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 ఏదో ఒక రోజు పేరిందంట. భయపడ్డారు? ఈ సముద్రమే మీరు మామూలుగా అనుకుంటారు, నిజంగా పేరునప్పుడంట అంత భయంకరమైన సముద్రం వచ్చిందంట. ఆ గుడ్డు భోములు వెళ్ళిపోయి చిన్న 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 ముక్కలుగా అట్లా ఆ శూన్యంలో ఎగిరిపడి ఒక చిన్న మొక్కేమో భూమి అయిందంట. ఆ భూమే మనం అంట. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్తాను, ఆ భూమి మన ఇదంతా దేవుడు సృజించలేదంట. దేవుని యొక్క మహిమ కాదంట. ఆకాశములో దేవుని మహిమను ప్రచురించుతున్నవి. దేవునికి స్తోత్రం. అదంతా కాదంట. గుడ్డే తామున వేది మనం ఇట్ అయ్యామంట. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు వచ్చింది మరి అమ్మకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆకాశములు మొట్టమొదటి ఏమన్నది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరం కూడా దేవుని యొక్క సృష్టి. నిన్ను ప్రేమించి ఆయన వాక్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ వాక్యాన్ని చేతపట్టుకో. అందరికంటే, మీ అమ్మ కంటే, నాన్న కంటే, తల్లి కంటే, తండ్రి కంటే, అన్న కంటే అమితంగా ప్రేమించిన దేవుడు ఈ ప్రేమ లేఖ నీకు రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని నమ్ము.
ఒక్కోసారి మనుషుల మాటలు నమ్మకు, ఈ మాట ఇది ఎప్పటికీ నిలవబడేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఏమీ లేనప్పుడు ఆది యందు వాక్యం మాత్రమే ఉంది. హల్లెలూయా. దీనితో నువ్వు అంటు కట్టబడు, నీవు కూడా ఎప్పటికీ ఉంటావు. ఆమేన్. ఇది నిలబడుతుంది, నిన్ను నిలబెడుతుంది, కష్టాల్లో నిలబెడుతుంది, శ్రమల్లో నిలబెడుతుంది. గాఢాంధకారం లోయ నీ దగ్గరికి రావడం కాదు, గాఢాంధకారం లోయలోకి నీవు ప్రవేశించినా కానీ అది యాక్చువల్గా ఆ వాక్యం చదివితే నాకు బాగా ఆశ్చర్యం అవుతుందండి. గాఢాంధకారం లోయ అంటే అక్కడ ప్రమాదం ఉంది, అది లోయ, అది వ్యాలీ, అది డార్క్నెస్. అక్కడికి పోతే యాక్చువల్గా సమస్య, కానీ అక్కడికి పోయినా కానీ ఆ భయం నీ దగ్గరికి రాదంట. ఎందుకు? ఇది నీతో ఉంది కాబట్టి, ఇది నువ్వు నమ్మావు కాబట్టి, ఈ మాటలు నీ గుండెల మీద, నీ హృదయాల పలకల మీద నువ్వు రాసుకున్నావు కాబట్టి ఆయన నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నిలిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో శక్తి శక్తి సంపూర్ణంగా హల్లెలూయా. దేవుడు ఒక మాట అంటున్నాడు, ఆ మాట చెప్పేసి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. భక్త్ సింగ్ గారు తెలుసా మీకు? ఆ పెద్ద సంస్థను దాదాపు 1000 సంఘాలను స్థాపించిన భక్త్ సింగ్ గారు అని ఒక మంచి భక్తులు ఉన్నాడు. ఒక్క 2 నిమిషాలు కూర్చోండి, ముగించేస్తాను. ఆ భక్త్ సింగ్ గారు ఏం చేశాడని అంటే, ఆయన స్నేహితులతో స్టూడెంట్ గా ఉన్నప్పుడు భక్త్ సింగ్ గారు ఏం చేశాడో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తన 3 కాళ్ళతో తొక్కాడు. ఏం చేశాడు? దేవుడికి ఎంత కోపం ఉండాలి కదా? మనల్ని ఒక్క మాట ఇవ్వదంటేనే మనము పెద్దగా మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం నన్ను ఎంత మాట్లాడినాడని. కానీ భక్త్ సింగ్ గారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తన 3 కాళ్ళతో తొక్కాడు. ఇదంతా అబద్ధం, యేసుక్రీస్తు ఫ్రాడ్ అని చెప్పేసి. అయినా కానీ యేసయ్య ఆయననే నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? God exalted his word above all his name. ఆయనను దూషించిన ఆయన క్షమిస్తాడు. ఎందుకనంటే ఆయన తనను తాను హెచ్చించుకోలేదు, తన వాక్యాన్ని హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 135 కీర్తన 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఆయన తన నామము కంటే తన మాటనే హెచ్చించు. నీ నామం అంతటికంటే నీకు ఇచ్చిన వాక్యం ఆయన గొప్ప చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన తనకంటే, బాగా గమనించండి, మనల్ని ఎవరైనా ఏమైనా అంటే మనం ఊరుకో. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకుంటాం. కానీ దేవుడు తనకంటే ఆయన వాక్యాన్ని హెచ్చించాడు. ఆ హెచ్చించిన వాక్యం నీ జీవితంలో ప్రథమ స్థానం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులందరికంటే ఈ మాటను, ఈ వాక్యాన్ని ప్రేమించడం మీ జీవితంలో ప్రథమంగా ఉందనగాక.
మనుషులను కాదు, దైవజనుని కాదు, నీ బంధువులను కాదు, స్నేహితులని కాదు, గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ కాదు, వారైనా ప్రసంగించేది దేవుని వాక్యమే. ఈ వాక్యాన్ని దేవుడు నీ హస్తంలో ఉంచాడు. రీడ్ ఇట్ డే అండ్ నైట్. దివారాత్రులు దానిని చదువువాడు ధన్యుడు. చదువువాడు ధన్యుడు ఉందా? లేదు. ధ్యానించువాడు ధన్యుడు. అంటే యూ కెన్ డూ ఇట్, యూ కెన్ మెడిటేట్ ఇట్. దాన్ని ధ్యానిస్తూ ఉండండి. మీ జీవితంలో మీరు, మీ పిల్లలు, యూ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. ఈరోజు మీరు చూస్తున్న, మీరు అనుభవిస్తున్న, మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఒక రోజు ఉండవు, అవి పోతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఆయన బ్రతికున్నంత వరకు సింహాలతోనే ఉన్నాడు. దానికి ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసాడా లేదా? అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇంకోసారి మరలా దానియేలు నేను ఆ సింహాల బొమ్మలు తీసుకు తర్వాత అయిపోయింది, ఆ సిచ్యువేషన్ అయిపోయింది. సింహాలన్నింటినీ దేవుడు పిల్లులుగా మార్చేశాడు. మళ్ళీ ఒక 5 నెలల తర్వాత దానియేలు నువ్వు ఒక్కసారి మళ్ళీ ఈ పని చేస్తే నిన్ను సింహాల బొమ్మలో వేస్తామంటే దానికి భయపడతాడా? కదా దానికి భయపడుతున్నా. ఆల్రెడీ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ నుంచి నేను వచ్చానయ్యా. దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ సింహాల నోళ్ళను మూసి వాటిని పిల్లుల్లాగా చేశాడు. ఆ పిల్లులు నా చుట్టూ నేను చేయాల పిల్లుల్లాగా మారిపోయి నా చుట్టూ తిరిగినాయి. మళ్ళీ తీసుకుపోయినాక సింహాలు నోళ్ళు వేస్తానంటారు ఏంటి అని చెప్పేసి కామెడీ అనిపించదా? అనిపించదా? ఆ మాట అంటే ఎప్పుడే భయం అయితే అమ్మో ప్రజలు అంతమంది చేయకుండా భయం అయిందా? దేవుడు ఆ విధంగా నేను నడిపించడం కనుక దీంతో కట్టుబడి ఉంటే నేను వాటికి భయపడవు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఎదురుకైతే సింహం అయితే రాదు కదా. కానీ ఒక రోజు మొదటిసారి చరిత్రలో సింహాలు నిజముగా ఆ యొక్క కొలోసియం, ఆ యొక్క ప్రాంతంలో సింహాలు ఇలాగా ఎదురొచ్చి వారిని చంపేస్తున్నారని వారి విశ్వాసము చెదరలేదు. ఏ రోజు సింహాలు లాంటివి ఎదురుగా రావు. చిన్న అన్ని చిన్న సమస్యలు. ఆ సమస్యలు మిమ్మల్ని కదిలించే అవకాశం ఉండదు, కానీ మీరే కదిలిపోతా ఉంటారు. ఆ సమస్య మిమ్మల్ని షేక్ చేయలేదు, కానీ మీరు ముందే షేక్ అయిపోతారు. ఒక మాట ఎవడో ఒకడో మీ గురించి ఏదో ఒకటి అన్నడనే సమస్యలు చెవుడ పెడితే చాలు మనం కదిలిపోతాం, మనం ఊగిపోతా ఉంటాం. అవునా కాదు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు వచ్చే నేను 100% నేను మీకు అందరికి చెప్తున్నాను, ఈ రోజు క్రైస్తవులు లేదంటే ఈ రోజు మన్నా పెట్టుకోవచ్చు చర్చిలో ఉన్న మీరు కానీ ఈ రోజు విజిట్ చేయడానికి వచ్చిన వేరే బ్రదర్ కానీ వారి ఫ్యామిలీ కానీ ఇక్కడ ఉన్న ఎవరికైనా కానీ మిమ్మల్ని ఈ రోజు ఎదురిస్తున్న, మిమ్మల్ని శ్రమపడుతున్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య రూపమే లేదు. ఎందుకు భయపడుతున్నారు? ఏది మీ సమస్య రూపం ఏది నాకు చూపించండి. అయ్యా మా ఇంటికి ముందు రోజు మధ్యరాత్రి 2 గంటలకు ఒక సింహం వచ్చి పోతుందయ్యా అని చెప్పేసి మమ్మల్ని చంపడానికి ఒకడు తగ్గుతున్నాడు. అయ్యా మేము ఇప్పుడు చర్చిలో నుంచి బయటికి వెళ్ళగానే ఆ గేట్ దగ్గర ఒకడు మమ్మల్ని కట్టి పట్టుకొని నన్ను నా బిడ్డల్ని చంపుతున్నాడు అని చెప్పి ఏది మీ శత్రువు రూపం లేదు. అది ఓన్లీ మానసికంగా మిమ్మల్ని భయపెట్టాలని చూస్తా ఉంది. దానికి భయపడకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలో
అందులేని వేదన నీకు కలిగినా మనతో కూడా ఉన్నవాడు కూడా ఉన్నవాడు దేవుడే ఆకాశంలో భూమిని సమస్యను సృష్టించిన దేవుడు నాతో నీతో ఉండగా భయమేనా? హల్లెలూయా. ఇంత భయపడితే నేను ఈరోజు నేను భయపడుతుందో దానితో చెప్పు. నాతో ఉంటా భయం లేకుండా నేను ప్రభువు మనలో కొంత భయం లేకుండా ఎందుకు భయపడతానో నాకు ఒక్కోసారి అర్థం లేదు. మీ శత్రువు తోడితో మీ వీధికి దాడి మనిషి వచ్చి ఒక పెద్ద తలవారు పట్టుకొని నీ వెనక పరిగెత్తుతా ఉంటే అప్పుడు భయపడాలి. తలవారు లేదు, మనిషి లేదు. ఆ సైతాను వాడికి ఆల్రెడీ అసలు మీద తల చిన్నగా దొక్కి దాన్ని నాశనం చేస్తే అది ఏదో అప్పుడప్పుడు కొంచెం ఇక్కడ తోగాడుతుంది. దానికి ఏం చెప్తుంది దేవుడికి తీసుకోవడం హల్లెలూయా. ఏంటో తెలుసా? తిరిగితనం మెయిన్. ఆ తిరిగితనం అదేమన్నా చేస్తలేమని చెప్తారు, ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. తిరిగితనం దేవుడు మనకియలేదు, తిరిగితనం దేవుడు మనకియలేదు, తిరిగితనం దేవుడు మనకియలేదు.
ఏమిచ్చాడు? నాకు దీర్ఘాన్ని ఇచ్చాడు, నాకు కొంచెం భయం ఇచ్చాడు, నాకు కొంచెం అనారోగ్యం ఇచ్చాడు, కొంచెం నాకు అప్పులు ఇచ్చాడు, నాకు కొంచెం సమస్యలు, అయ్యగారు సమస్య మీద సమస్యలు అన్ని మనుషులు ఇచ్చినాయి, కానీ ఆయన ఇచ్చిన మాత్రం దేవుని వాక్యం యొక్క శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో పోరాడు. ఆమేన్. పోరాడదామా? అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు డిఫీట్ whatever comes against you and me, we can defeat it with the word of God. Amen. 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 దేవుడి మాటలు దీవించును గాక. వెంటనే కాదండి, మంచిది. కొంతమంది ఎక్సైట్ అవుతా ఉంటారు. అబ్బా భలే వాక్యం దట్స్ ఇట్ అంటే ఎండ్. ఇప్పటి నుంచి మీరు దాన్ని ఎక్సర్సైజ్ చేయండి. ఏదైతే విన్నారో దాన్ని అభ్యాసపూర్వకంగా చేయండి. ఓన్లీ థియరీ. మీరు ఎంతైనా ఏమీ కాదు. తర్వాత ఏం చేయాలి? క్రియల రూపంలో నుండి ఈ జీవితంలో నుంచి మానిటర్ అవ్వాలి, అపవాదిని చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. వంటి వాడిని ఎందుకు పనికిరాని అయోగ్యుడను మీ సన్నిధిలో నిలబడటానికి కూడా సామర్థ్యం లేని వాడిని, కానీ మీరు సామర్థ్యం నిలబెట్టుకుని మీ మాటలే అక్కడ దేవుడు అంటుంది, యెహోవా మాటని యెహోవా సెలవిస్తున్నాడు అని ప్రవక్తలు అంటున్నారయ్యా. ఎందుకంటే మా మాటలు ఎందుకు పెరిగిలో, మా మాటలు ఎవ్వరి జీవితాలను బాగు చేయలేవయ్యా. మా మాటలు బలహీనపరిచేవే, కానీ మీ మాటలు బలపరిచేవి, నిలబెట్టేవి. బండ మీద కట్టుకున్న వారి నా మాటలు విని దాని ప్రకారం జీవించువాడు నెరవేర్చినవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వారితో సమానం. ఆ విధముగా మీ మాటలు విన్న మేము కేవలం వినము వారిగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబం మీ వాక్యం అనే బండ మీద కట్టబడినారో దయచేయాలి. యేసయ్యా, కేవలము వింటున్నారేమో, దాని ప్రకారం జీవించిన అపవాదిని ఎదిరించిన అపవాదికి చోటు ఇవ్వకుండా దేవదూతల చేత పలుకబడిన మాటలు ఈరోజు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ మాటల ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి. బండ మీద కట్టుకున్నామో మాకు దయచేయండి. విన్న వాక్యం మా జీవితాలలో, మా కుటుంబాలలో జీవింపనివ్వండి. ఆ ప్రకారం మేము జీవించడానికి అది మాకు వెలుగుగా ఉంటుంది. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం ఆత్మీయ రాళ్ళ చేత కట్టబడునుగాక. ప్రతి ఒక్కరు ఏ అవసరతతో వచ్చారో ఆ అవసరతను ఈరోజు మీ వాక్యం చేత పరిపూర్ణ చేశారని నమ్ముచున్నాను. వీళ్ళ వాక్య ప్రకారం జీవించునుగాక. మీరే మహిమ పొందండి. మీరు ఆ ప్రకారం మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. యేసు నామమున, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున, పరలోకము నుండి దిగి వచ్చిన నామమున
మా అందరి కొరకు ప్రాణం పెట్టిన నామమున మరణమును జయించి అతి భయంకరమైన పెద్ద రాయిని జయించిన, మరణమును జయించిన, కాపులవారిని జయించిన, లోకమును జయించిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నీ వాక్యము కొరకు వందనాలయ్యా. యేసు రక్తమే చేయండి. హల్లెలూయా. దయచేసి అందరూ